హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామమున వందనములు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు సాయంత్రం కొన్ని మాటలు ఇప్పుడు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదయ్యు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియో చూడరు, వినుచుండియో వినకయు, గ్రహింపగయి ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఒక్క నిమిషం. హల్లెలూయా. చూడండి, దేవుని నామమున స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఆలోచన చేయాలి మనం. ఈ వాక్యం ఇందులో ఎంతో మర్మము దాగి ఉన్నది. ఈ వాక్యములు చూడండి, ఇక్కడ ఏమంటుందంటే కలిగిన వానికే ఇవ్వబడును, కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. చూడండి, కలిగిన వానికే ఇవ్వబడుతుందంట. అంటే ఏమిటి? చూడండి, ఇక్కడ ఈ వాక్యము మర్మంగా ఉన్నది. మనము రెండు విధాలుగా కూడా చూసుకోవచ్చు. చూడండి, ఒకటి ఆశీర్వాదము. ఒకసారి ఆశీర్వాదము రావడం మొదలైందనుకుంటే ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది. అవునా కదా? వస్తూనే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో భక్తులు ఎంతోమంది ఉన్నారు. సో అందుకే ఇక్కడ కలిగిన వారికే ఇవ్వబడును అంటున్నాడు. ఇక్కడ అంటే ఏమి కలిగి ఉండాలి నువ్వు? డబ్బా, ఉద్యోగమా, ఏమిటి? దేవుని ఆత్మఫలాలు, దేవుడు ఇచ్చేటువంటి ఆత్మ వరాలు, ఫలాలు నువ్వు కలిగి ఉండాలట. ఇది మర్మంగా రాయబడి ఉంది. ఇక్కడ మర్మంగా రాయబడి ఉంది. కాబట్టి కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. అంటే దేవుడు నీకు ఒక వరం ఇచ్చిండు అనుకోండి, ఆ వరాన్ని నువ్వు అభివృద్ధి చేయాలా. ఆ అభివృద్ధి చేస్తే దేవుడు ఇంకొక వరం ఇస్తాడు నీకు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. మరి ఒక వ్యక్తి తను దేశాంతరంకు వెళ్ళినప్పుడు ఒక 3 వ్యక్తులను పిలిచి, ఒక వ్యక్తికి ఆ యజమానుడు ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చిండు, ఇంకొక వ్యక్తికి పిలిచి 2 తలాంతులు ఇచ్చిండు, ఇంకో వ్యక్తికి పిలిచి 1 తలాంతు ఇచ్చిండు. మరి ఈ యజమానుడు దేశాంతరం పోయి వచ్చిన తర్వాత ఈ 3 వ్యక్తులను పిలువనంపించి మొదటి వ్యక్తికి అడిగినప్పుడు, అయ్యా నువ్వు 5 ఇచ్చినవు, 5కు 5 నేను సంపాదించిన అని ఎప్పుడైతే ఆ వ్యక్తి 5కు 5కు బదులుగా ఇంకొక 5 కలిపి 10 మీనాలు అక్కడ ఇచ్చినప్పుడు, భలా మంచి దాసుడా అంటాడు, నీకు 10 ఊళ్ళ మీద నీకు అధికారం ఇస్తున్నా అంటాడు. అప్పుడు ఇంకొక వ్యక్తి, రెండో వ్యక్తి వచ్చిన తర్వాత రెండో వ్యక్తి లెక్కలు అడిగితే, రెండిటికి నేను 2 సంపాదించినయ్యా అని చెప్పేసి ఆయన చేతిలో పెట్టినప్పుడు, భలా నమ్మకమైనటువంటి దాసుడా, నీవు 5 ఊళ్ళ మీద నీకు అధికారం ఇస్తున్నప్పుడు అంటాడు. మూడో వ్యక్తిని పిలిచి 1 మీనా ఇచ్చిండు కాబట్టి ఆయన సంగతి అడిగితే, అయ్యా నువ్వు విత్తని దాన్ని కూడా కోసేటువంటి దేవుడు కాబట్టి, యజమానుడవు కాబట్టి, నేను నీకు భయపడి నీవిచ్చినటువంటి ఆ తలాంతును, ఆ మీనాన్ని దాచిపెట్టిన
ఇదిగబట్టు నీ మీద నువ్వు తీసుకో అన్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, మరి ఆ మూడో వ్యక్తిని విషయంలో దేవుడు ఏమంటాడు? చెడ్డదాసుడా అంటాడు. నేను విత్తనే వాటిని కోయువాడనా, ఇవ్వని దాటిని అడుగువాడనా అని కోపము చేసి ఆ వ్యక్తిని నరకములో పడే అంటాడు. కాబట్టి ఇక్కడ దీని భావము కూడా మర్మముగా దాగి ఉన్నది. కలిగిన వానికే ఇవ్వబడును అంటే 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తికి 5కు 5 చేసిండు కాబట్టి 10 ఊళ్ళ మీద అధికారం ఇచ్చిండు. ప్రియ దేవుని ప్రజలారా గ్రహించాలి. మరి 2 మీనాలు ఇచ్చిన వాడికి 2 తలాంతులు ఇచ్చిన వాడికి వాడు 2టికి 2 చేసిండు కాబట్టి వానికి 4-5 ఊళ్ళ మీద వానికి అధికారం ఇచ్చాడు. చూసినా, కలిగిన వానికే ఇవ్వబడును. మరి లేని వానికి ఉన్నది కూడా తీసేస్తారట దేవుడు. మరి మూడో వ్యక్తి విషయంలో అలాగే చేసిండు దేవుడు. వాడు ఒక మీనాను దాచిపెట్టేసి దాన్ని అభివృద్ధి చేయక, తలాంతును అభివృద్ధి చేయక దాచిపెట్టినందుకు చెడ్డ దాసుడా అని చెప్పేసి వీని తీసుకపోయి నరకంలో పడేయండి అని చెప్పేసి మరి ఆ యజమానుడు ఆ వ్యక్తిని చీకటిలో పడేసిండు. కాబట్టి ఈ మాటకు అర్థం ఈ విధంగా మరి బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి అందుకే కలిగిన వానికే ఇవ్వబడును. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఆసక్తి కలిగిన వానికే దేవుడు వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు, దేవుడు వాడుకుంటాడు. ఆసక్తి లేని వాడికి ఏమీ ఇవ్వడు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. దేవుని ఆత్మ ఏంటి అర్థం కాదు, వరాలేంటి అర్థం కావు, ఫలాలేంటి అర్థం కావు. వారికి ఏమీ అర్థము కాదు. ఇంతేలే అన్నట్టుగానే ఉంటుంది పరిస్థితి. కాబట్టి అలా లేదు, దేవుడు డిఫరెంట్గా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగునంట. హల్లెలూయా. చూడండి, 5 తలాంతుల వాడికి 10 ఊళ్ళ మీద అధికారం ఇచ్చిందా లేదా? సమృద్ధి వచ్చిందా లేదా? ఆ వ్యక్తికి వచ్చింది సమృద్ధి. మరి 2 ఇచ్చిన వాడికి 5 ఊళ్ళ మీద వానికి అధికారం వచ్చింది, వాడికి సమృద్ధి వచ్చేసింది. అందుకే కలిగిన వానికి ఇంకా సమృద్ధిగా దేవుడిస్తాడు. మరి లేని వాడికి ఉన్నది కూడా తీసేస్తాడట. ఉన్నది కూడా తీసేస్తాడు. వాడి పరిస్థితి అదే అయింది. వాడు బతికేమైపోయింది? జైల్లో పడేసాడు, వాడిని కట్టిగా చీకట్లో పడేసాడు, నరక పాత్రుడిగా చేసేసాడు. ఉన్నది కూడా పోయిందా లేదా? వాడి జీవితమే పోయిందిగా. కాబట్టి అందుకే మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని గుణాల్లో మనం ఎదుగుచూ ఆయన ఇచ్చినటువంటి ప్రతి తలాంతును నువ్వు అభివృద్ధి చేయాలి. ఏం చేయాలా? అభివృద్ధి చేయాలి. నువ్వు అభివృద్ధి చేసినప్పుడు దేవుడు నిన్ను ఇంకా సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, మీరు దేవునిలో అభివృద్ధి కావాలి ఇంకా. సో అందుకే తీసివేయబడును, మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారట. హల్లెలూయా. కొంతమంది చూడండి, దర్శనాలు అంటే నమ్మరు. దర్శనం ఏంటిది అంటారు. దేవుడు మాట్లాడతాడు అంటే నమ్మరు. దేవుడు మాట్లాడేమింది అంటారు. బైబిల్లో లేదా దేవుడు మాట్లాడినట్టుగా? మోషతో మాట్లాడినా లేదా? ఎలియాతో మాట్లాడినా లేదా? ఎలీషాతో మాట్లాడినా లేదా? పాత నిబంధనలు మాట్లాడిన, కొత్త నిబంధనలు మాట్లాడలేదా? పౌలుతో మాట్లాడిన లేదా? పౌలు యేసుప్రభుని చూశాడా? యేసుప్రభు తర్వాత పౌలు వచ్చిండు. మరి యేసుప్రభు పౌలుతో మాట్లాడిన లేదా? ఆత్మరూపంలో. కాబట్టి మన దేవుడు మాట్లాడేవాడు. కొంతమంది నమ్మరు. అందుకే ఈ మాట అంటున్నాడు, వారు చూచుచుండియు చూడరట. చూచుచుండియు చూడరు. వీళ్ళు అల్ప విశ్వాసులు. చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారంట. గ్రహింపకుండా ఉన్నారంట వాళ్ళు. అసలు దేవుడు అద్భుతం చేస్తాడా? అసలు స్వస్థతలు చేస్తాడా? ఇగో ఇలాగ రకరకాలుగా మరి ప్రజలు రకరకాల విశ్వాసాల్లో ఉంటూ దేవుడు ఇచ్చేటువంటి మేలు పొందలేకపోతున్నారు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు.
కాబట్టి మన దేవుడు ప్రతిదీ ఇచ్చేవాడు, ప్రతిదీ ఇచ్చేవాడు మన దేవుడు, ప్రతిదీ ఇచ్చేవాడు. కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు నడవాలి, విశ్వాసంతో మనము ముందుకు నడవాలి. దేవుడు అనేవాడు ఉన్నాడు, మనం నమ్మినాం, కరెక్టే దేవుడు ఉన్నాడు అని చెప్పి నువ్వు విశ్వాసంతో ముందుకు నడిస్తే దేవుడు తప్పకుండా ప్రతి విషయంలో మనకు ఆయన తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. అనారోగ్యంగా ఉన్నావా, దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడు. అస్వస్థత ఉందా, స్వస్థత ఇచ్చేవాడు. ఇబ్బందుల్లో ఉన్నావా, ఇబ్బందులు తీసేసేవాడు. ఉద్యోగం లేదా, ఉద్యోగం ఇస్తాడు. వ్యాపారం లేదా, వ్యాపారం ఇస్తాడు. వివాహం లేదా, వివాహం ఇస్తాడు. ప్రతిదీ మన దేవుడు ఇచ్చేవాడు ఆయన. దీనికి విశ్వాసము కావాలా, వాక్యాన్ని నమ్మాలా, పరిశుద్ధాత్మను నమ్మాలా. ఆత్మనే కార్యం చేసేది కాబట్టి మనము నమ్మాలా. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు గ్రహింపగా ఉన్నారు, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు కొంతమందికి చెప్పడు, అందరికీ చెప్పడు. అందుకే కొంతమందికి దేవుల్లో ఎదిగే వారికి ఏమో ఆయన మొత్తం మర్మం ఇప్పి తెలియజేస్తాడు. దేవుల్లో ఎదగని వారికి మర్మంగా మాట్లాడతాడు, అర్థం కాదు. ఏదో పాఠం చదువుకున్నట్టే ఉంటుంది బైబిల్. ఒక పాఠము స్కూల్కి వెళ్ళి పాఠం చదువుకున్నట్టే ఉంటుంది, ఏమీ అర్థం కాదు. కాబట్టి గ్రహించాలి మనం, వాక్యము మర్మంగా ఉంది, దేవుడు మర్మంగా ఉన్నాడు, దయ్యం కూడా మర్మంగా ఉంది. గ్రహించాలి. నేను గ్రహించేటువంటి జ్ఞానము దేవుడిస్తాడు, అడగాలి. మనం వివేచన జ్ఞానం అడగాలి. అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇచ్చి మనల్ని ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సత్యమున్నది, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తా అన్నాడు. అంటే ఇంకా మనము సర్వసత్యములోనికి ఎదగాలి అని దేవుడు ఆశపడి ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్ముని ఇచ్చాడు మనకి. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దీనికి విశ్వాసం కావాలా, గ్రహింపు కావాలా. మరి దేవుడు ఏం చెప్తున్నాడు మనం వినాలా, వినే చెవులు కావాలా, చూసే కన్నులు కావాలా. అప్పుడు దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేవుని నామానికి స్తోత్రములు. ఇంకో మాట చూద్దాం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని ఏం చేయాలంట? దేవుడు ఏమంటున్నాడు? గ్రహించాలంటున్నాడు ఇక్కడ. చూడండి, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. చూడండి, అంటే దేవుని స్వరం వింటలేరు, దేవుని దర్శనాలు చూస్తలేరు, దేవుని ఫలాలు లేవు, దేవుని వరాలు లేవు, స్వస్థతలు కూడా లేవు, నమ్మట్లేదు. దేవుడు స్వస్థత ఇస్తాడు అంటే నమ్మడం లేదు. కాబట్టి అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ హృదయము క్రొవ్వినది అంటే హృదయము కఠినమైంది. క్రొవ్వడం అంటే ఏంటిది? కఠినమైంది. హృదయము కఠినమైపోయింది. కాబట్టి వారు ఏది నమ్మకుండా ఉన్నారు, ఏది కూడా నమ్మకుండా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రము కలుగుతారు. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారట. హల్లెలూయా. చెవులు మందమైపోయినట్ట, కన్నులు మూసుకొని ఉన్నారట. అంటే మనోనేత్రములు మూయబడి ఉన్నవి. దాని వలన దేవుని మహిమను, దేవుని యొక్క కార్యాలను, దేవుని స్వస్థతను గుర్తించలేక ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. అందుకే ఈ మాట చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అందుకే మనం ఎదగాల, వాక్యములో ఎదగాల, ఆత్మలో ఎదగాల. మనం ఎదిగి సర్వసత్యములోనికి నువ్వు నడవాలి. ఏదో కామన్గా అనుకుంటే, కామన్గా కాదు. మన దేవుడు కామన్ దేవుడు కాడు. ఆయన క్రియేటర్. ఆయనకు తగ్గట్టుగా నువ్వు నడుస్తే
ఆయనకు అనుకూలంగా నువ్వు నడుస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, నీ ఇబ్బందులని తీసేస్తాడు, ఆటంకాలను తీసేస్తాడు, ప్రతిదీ తొలగించి నీ మార్గము సరళము చేసి నిన్ను సమృద్ధితో నింపి, ఆనందంతో నింపి, సంతోషంతో నింపి నువ్వు ఆనందంగా ఉండడం చూసి దేవుడు కూడా ఆనందిస్తాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రజలారా, సత్యము సర్వసత్యము రెండు ఉన్నవి గ్రహించి సత్యములోను సర్వసత్యములోను మీరు ఎదగాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రము. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ మీకే వందనములైన స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మరి ప్రభు తండ్రి మీ మాటలు మరి మేము ధ్యానించినాం. అవును ప్రభా, మీ ద్వారా విత్తమైనటువంటి మాటలు మరి మా అందరి హృదయాల్లో మరి వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో కూడా నీరు కట్టి ఫలింప చేయండి. మరి ముఖ్యంగా నాయన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డను మీరు బాగు చేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి, బాగు చేయండి. ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ సహాయం వచ్చే నీవు స్వస్థపరిచే దేవుడవు నాయన. ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎవరికి ఏ బాధ ఉందో ఆ బాధను తీసివేయండి ప్రభా. ఉద్యోగము లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నాయన. వివాహము కాని వారి వివాహాలు దయచేయండి నాయన. ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి బిడ్డను మీరు ముట్టి బాగు చేసి స్వస్థత అనుగ్రహించి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి రక్షించి కాపాడమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.